రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, శాఖమూరి రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అమరావతిలో వరద ముంపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించిన నారాయణ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా అందులో 8 నెలలు రాజధానికి సంబంధించి టెక్నికల్, లీగల్ సమస్యల పరిష్కారం కోసమే సరిపోయిందని నారాయణ అన్నారు. ఇవాల్టి అన్ని పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఇక వచ్చే మార్చి చివరిలోపు అధికారుల భవనాలు పూర్తవుతాయని, లేఅవుట్, రోడ్ డిజైన్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది అంటున్న నారాయణతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఇది N16 సార్, మన ఫ్లడ్ పక్కన ఈఎస్పీసీ ఎక్సెస్ ఆగింగ్ వచ్చింది మాత్రం సార్ 4 కిలోమీటర్స్ ఉంది సార్. ఇటు 3 కిలోమీటర్స్ ఇటు ఉంది సార్. మొత్తం 7.8. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులతో పాటు కీలకంగా ఉన్న వాగులకు సంబంధించిన విస్తరణ జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ ఇప్పటికే ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించారు. సార్, ప్రధానంగా అమరావతిలో కీలకంగా ఉన్న కొండవీగు, పాలవాగు, ఈ వాగులకు సంబంధించి గతంలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వాగుల విస్తరణ సంబంధించి ప్రభుత్వం ఎటువంటి దృష్టి సారించింది? అంటే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 కెనాల్స్, 3 రిజర్వాయర్స్ని అమరావతి రాజధానిలో డిసైడ్ చేసామండి. అవి కూడా నెదర్లాండ్స్ వాళ్ళు యాక్చువల్గా డిజైన్ ఇచ్చారు. దాని బాటం వెడల్పు ఎంత ఉండాలా, పైన. ఈరోజు కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ ఇవన్నీ తీసుకుంటే దాదాపు 15 నుంచి 20, కొన్ని 15%, కొన్ని 20% వర్క్ అయిపోయినాయి. గత 2 నెలలు వర్షాలు ఉండటం వల్ల వాళ్ళు వర్క్ చేయడానికి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు దాదాపు వర్షాలు అయిపోయినాయి కాబట్టి వేగవంతంగా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఒకవేళ వర్షం వచ్చినా ఒక 10 days ఖచ్చితంగా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎందుకంటే ఈ కొండవీటి వాగు, పాలవాగు చేసేటప్పుడు మట్టిలో వాడాలా, మట్టిలో వాడేటప్పుడు యాక్చువల్గా వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది. దీంతో 3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 3 రిజర్వాయర్ల వరకు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడే యాక్చువల్గా శాఖమూరు రిజర్వాయర్ చూసాం, అది 0.01 TMC. అదేవిధంగా కృష్ణపాలెం రిజర్వాయర్ 0.1, నీరుకొండదొచ్చి 0.4. ఈ రిజర్వాయర్ పని కూడా మెజారిటీ అయిపోయింది. ఈ రిజర్వాయర్ అయితే ఆల్మోస్ట్ 75% అయిపోయింది. అయితే కొందరు నాయకులు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏమీ లేదు అది ఇది. వచ్చి చూడమనండి, ఏడొచ్చి చూస్తే తిరగమనండి. కొండవీటి వాగు చుట్టూ, అట్నే గ్రావిటీ కెనాల్ చుట్టూ, రిజర్వాయర్ల చుట్టూ, మన కళ్ళ కాబట్టి ఈ బిల్డింగ్స్ చుట్టూ తిరిగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదేవిధంగా మెయిన్ రోడ్స్ ఏదైతే ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు ఉన్నాయో అవి కూడా టేకప్ చేశారు, అవర్ కూడా జరుగుతుంది. ఒక లేఅవుట్ రోడ్స్ ఒకటి ఉన్నాయి. ఈ మంత్ నుంచి డిజైన్స్ అన్నీ వస్తే నెక్స్ట్ మంత్లో అవి కూడా టేకప్ జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలు అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. గతంలో సింగపూర్ కంపెనీలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి పలు విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వంలోని అక్కడ లంచాలు కోరినది కూడా వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా సింగపూర్ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతికి సంబంధించి మరోసారి ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? మొదటిదండి, యాక్చువల్గా గతంలో స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో మనం 42%, వాళ్ళు 58% భాగస్వామ్యంతో టేకప్ చేసాం. అయితే దాని మీద గత ప్రభుత్వం ఆ కంట్రీకి పోయి వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. అందుకని ఆ రిలేషన్ని పునరుద్ధరించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవటం, అక్కడ ప్రెసిడెంట్ కలిశారు, ఆ కంట్రీ ప్రెసిడెంట్ని, సీనియర్ మంత్రులు కలిశారు. వాళ్ళు ఎంతో పాజిటివ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ NPARS, నేషనల్ పార్క్స్ అనే అథారిటీ ఉంది. మొత్తం గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తారు. వాళ్ళతో ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారు, మేము డిస్కస్ చేసాం. వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పోయి లెటర్ రాయమన్నారు. కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇమీడియట్గా లెటర్ రాస్తే వాళ్ళకు 10-15 days ఇక్కడికి వస్తారు. వచ్చి యాక్చువల్గా వాళ్ళ సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది పరిస్థితి. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధానంగా ఉన్న కొండబాగు, అట్లాగే పాలబాగు సంబంధించిన నిర్మాణ పనులు చాలా తీవ్రంగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అమరావతి ప్రాంతంలో అపోహలను ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే ఎటువంటి నిర్మాణాలు చేపడుతున్నాయి కూడా వాస్తవాలు తెలుస్తాయనే దానిపై కూడా మంత్రి నారాయణ ఉన్నారు. ఇంకా సింగపూర్ పర్యటనకు సంబంధించి రాబోయే రోజుల్లో సింగపూర్ కంపెనీలు అమరావతికి రాబోతున్నాయి. అమరావతిలో మరోసారి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. ఇక్కడ పర్యటన కూడా జరగబోతుంది అనేది కూడా మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, CT24/7 అమరావతి నుంచి.